హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి బ్లాగ్స్. మేమైతే నిన్న అమలాపురం వెళ్ళామండి. ఇది నిన్నటిది మాట బ్లాగు నేను పెట్టలేదు. ఎందువల్ల అంటే నాకు టైం సరిపోలేదు. నిన్న మేము అమలాపురం నుంచి తిరిగి వచ్చేటప్పటికి 4 o'clock అయిపోయింది. ఇంటికి వచ్చి చాలా అంటే చాలా పనులు ఉంటాయి కదండి. ఇంక లేడీస్ అంటే మీకు తెలిసిందే, ఆడవాళ్ళకి ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయో. ఇప్పుడు మనం బయటకు వెళ్ళామంటే ఇంట్లో ఎన్ని పనులు చక్కబెట్టుకుని మనం బయటకు వెళ్ళాల్సింది అనేది మనకు తెలిసింది. మేము అమలాపురం ఎందుకు వెళ్ళాము అనేది కూడా మీకు చెప్తాను. మా చిన్న అబ్బాయికి స్కిన్ అలర్జీ ప్రాబ్లం ఉందండి. అంటే వాడికి దోమ కుట్టకూడదంట. దోమ కుట్టకూడదు. కుడితే వాడికి ఒక దోమకి 4 కురుపులు వచ్చేస్తున్నాయి. చుట్టూరు ఎక్కడ కుడితే అక్కడ 4 కంతిల్లా వచ్చేసి రసం కారిపోతుంది. ఇంక ఇలా కారిపోతుంది కదా, బాగా పాడైపోతున్నాడు అని చెప్పేసి అయితే ఈ రోజైతే మళ్ళీ ఇది 2వ సారి అండి మేము స్కిన్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం మా పిల్లవాడిని. ఇంకా అమలాపురం వెళ్ళగానే ఇక్కడ కళ్ళజోడు షాప్ ఉందండి. మా అబ్బాయి వాచ్ కొనమని చాలా పట్టు పెట్టేశాడు. మా పెద్ద అబ్బాయి పిల్లలతో వెళ్తే ఇదే ప్రాబ్లం అండి బాబు. ఇంక ఈ సందులోనే ఇంకో చూడండి, ఇదే స్కిన్ హాస్పిటల్. తిను చాలా స్పెషలిస్ట్ అండి డాక్టరు. చాలా బాగా చూస్తారు. మేము ఇది సెకండ్ టైం రావడం ఈ డాక్టర్ దగ్గరికి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేము చాలా హాస్పిటల్లోకి వెళ్ళి చూపించాం మా చిన్న అబ్బాయిని. ఎందువల్ల వస్తున్నాయి కురుపులు అనేది మాకు తెలియలేదు. కానీ ఈ డాక్టర్ అయితే మాత్రం మాకు చెప్పారు, ఇలా దోమ కుట్టడం వల్ల వస్తున్నాయి కురుపులు అని చెప్పేసి అన్నారండి. ఇంకా మేము ఇంటికి రిటర్న్ వచ్చేటప్పటికైతే 4 o'clock అయింది. నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు రైస్ వండలేదు. ఇంకా త్వరగా వచ్చి పిల్లలు ఉన్నారు కదండి, త్వరగా వచ్చి అయితే లంచ్ అయితే వండేసాను, భోజనం. ఇంకా చూడండి కర్రీ ఇంకా సాంబార్ అయితే తీసి తెచ్చుకున్నాం మేము అక్కడి నుంచి. ఇంక ఇది నేను పెడదాం అనుకున్నాను, నాకు అసలు అవ్వలేదు. అందువల్ల అయితే నేను ఈ రోజు అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో. ఇంక చూడండి, ఇది క్రీము వాడికి 2 టైంలో రాయాలంట. డాక్టర్ ఫీజే 400 అండి. ఇంకా మనలాంటి వాళ్ళు ఎలాగ చెప్పండి. అందుకే మళ్ళీ వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఒక్కొక్కటి 2 తీసేసుకున్నాను. వెళ్ళినప్పుడల్లా 400 అంటే చాలా కష్టం కదండి. మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళం అయితే మరీ ఎక్కువ. ఇది ఇంకా మా పెద్ద అబ్బాయికి మా చిన్న అబ్బాయికి కూడా రాయించేసాం. ఎందుకంటే మా పెద్ద అబ్బాయికి బ్లడ్ లేక కండ్రెప్పల పైన వైట్ కలర్ చుక్కల్లా వచ్చేస్తున్నాయి. వాడినైతే రై తినద్దని చెప్పారంట డాక్టరు. మా చిన్న అబ్బాయికి అయితే మొత్తం నాన్ వెజే పెట్టద్దన్నారంట. ఎందువల్ల అయితే వాడికి రసంలా కారుతుంది కదా, అందువల్ల అయితే నాన్ వెజ్ పెట్టద్దన్నారంట. ఇంక నిన్నైతే మాకు ఒక 2000 వదిలేయండి హాస్పిటల్కి వెళ్ళడం వల్ల. ఇంక నైట్కి అయితే ఏదో వండుకోవాలి కదా అని చెప్పేసి అయితే రోటీ చేద్దాం అనుకున్నామండి. మా హస్బెండ్కి రోటీ అంటే చాలా ఇష్టం. ఇంకా ఫైనల్గా అయితే రోటీ చేద్దామని చెప్పేసి అయితే నేను బంగాళదుంప క్యారెట్ కర్రీ మిక్స్డ్ కర్రీ అయితే చేస్తున్నాను. రోటీలోకి మేము ఎక్కువ ఇదే వండుకుంటాం. ఇక్కడే కాదు, మేము ఒడిశాలో కూడా ఎక్కువ ఇదే వండుకునే వాళ్ళం. అందుకే మాకు ఇది అలవాటు అయిపోయింది. ఇంక ఈ కర్రీ అయితే నేను ఇంకా చూడండి కట్ చేసేసుకుని ఇంకైతే కర్రీ వేసేసాను. ఇంకా కర్రీ వేసేసిన తర్వాత అయితే మా పిల్లలిద్దరూ చాలా అల్లరి చేసేసారండి బాబు నిన్న హాస్పిటల్లో. ఇంకా పిల్లలతో ఎక్కడికైనా వెళ్ళాము అంటే ఇంకా చాలా ఫేస్ చేయాలి. మా పెద్ద అబ్బాయితో ఒక దుక్కుని ఉండేవాడు కాదు. ఒక దుక్కు నుంచి ఒక దుక్కునికి వాళ్ళ వెనకతలు తిరగడం వల్ల నేను వీడియో కూడా సరిగ్గా తీయలేకపోయాను. ఎందుకంటే మా పిల్లలు చిన్నపిల్లలు కదా, అది కూడా హాస్పిటల్ రోడ్ మీద ఉంది. ఇంకా భయం మాట. ఆ పక్కనేమో వీడు వాచ్ షాప్ చూసాడండి. ఇంకా అక్కడ పరిగెట్టేసేవాడు, వాచ్ కావాలి. అది తీరా అడిగితే 3000 అన్నాడండి. అదేదో స్పైడర్ మ్యాన్ వాచ్ అంట. అంత రేట్ మేము కొనలేవురా బాబు అని చెప్పేసి అయితే మేము వద్దు అని చెప్పేసి నేను ఇంకేముందో ఉంటుందేమో అనుకున్నాను. అలా అనుకుని వెళ్ళాను. కానీ అది అంతా చెప్పలేదు, వాడు చాలా ఎక్కువ రేట్ చెప్పాడు. ఇంకా ఫైనల్గా అయితే మేము వెనక్కి వచ్చేసాము. ఇంకేమీ కొనలేదు. మా పిల్లలకు కూడా వెళ్ళాం. కానీ నిన్న వెళ్ళడమే పెద్ద పని. అంటే మేము ఒక పర్పస్ మీద వెళ్ళాము, బ్యాంక్ అని చెప్పేసి వెళ్ళి తర్వాత ఇంకెలాగా వచ్చాం కదా అమలాపురం అని చెప్పేసి ఇంకా అలా హాస్పిటల్కి వెళ్ళడం వల్ల లేట్ అయిపోయింది. ఇంక చూడండి, ఇక్కడైతే నేను చపాతీ ముద్ద అయితే చేసుకుని పెట్టుకున్నాను. చూడండి ఎంత స్మూత్గా ఉందో ముద్ద. ఇంకా నేను చేసేసి అయితే ఇంక వీటినైతే ఉండలు చేద్దామని చెప్పేసి చిన్నగా తీసుకుంటున్నానండి. చాలామంది చాలా పర్ఫెక్షన్గా చేస్తారు చపాతీ, అంటే గుండ్రంగా వచ్చేలా చేసుకుంటారు. నేనంత అయితే ఎక్స్పెక్ట్ని కాదండి వంటల్లోని. నేర్చుకుంటే ఏదైనా వస్తుంది కదా అని చెప్పేసి అయితేనే నేను అన్నీ ట్రై చేస్తున్నాను. అన్నీ వండుకుని అన్నీ నేర్చుకుంటున్నాను, కొత్తగా నేర్చుకుంటున్నాను. ఈ యూట్యూబ్ వల్ల అయితే ఇంకా ఎక్కువ నేర్చుకుంటున్నాను నేను. అంటే ఏదో ఒకటి పెట్టాలి కదా అని చెప్పేసి. ఇంకా చూడండి, నేను వచ్చేటప్పటికైతే మా అబ్బాయి చూడండి వాడి సాహసాలు వాడు చేసేస్తున్నాడు. వద్దురా బాబు అని చెప్పిన అసలు మాట ఏంటండి, వాడు పంతమే వాడు నెగ్గించుకుంటాడు. ఇంకా నేను చెయ్యకమ్మా చిన్న నేను చేసుకుంటాను అన్నా సరే మా పెద్దోడు అసలు ఒప్పుకోడండి. వాడు చేస్తానన్నప్పుడు మనం చేయించాలి, లేకపోతే ఆ పిండంతా కలిపేస్తాడు. ఇంక అందుకైతే వాడు చేస్తున్నాడు. నేను వీడియో ఆన్లో పెట్టేశాను, అందువల్ల అయితే వాడు చేసి చూడండి ఎలా వచ్చాయో. అంటుపోయేయండి బాబు చాలా వరకు. నాకు ఫస్ట్ టైము ముందు నాకు చపాతీ పిండి కలపడం కూడా వచ్చేది కాదు. ఎందుకంటే నేను కలిపితే
బల్లకంటూ పోయేదండి రోటీ చేసినప్పుడు. మా అమ్మ తిట్టేసేది, నీకు ఇవి కూడా చేయడం రావట్లేదు అనేవారు. ఇప్పుడైతే నేను కొంచెం వంటల్లోని కొంచెం నాకు వచ్చినాయి. మా అమ్మ అంటుంది, అని బాగానే చేస్తున్నావు ఈ మధ్య అంటున్నారండి. తిట్టిన వాళ్ళే పొగిడితే ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి మనకి. ఇంకా ఫైనల్గా అయితే చూడండి, నేనైతే చేస్తున్నాను. నేను మరీ అంత పర్ఫెక్ట్గా చేస్తానని చెప్పను, నాకు మరీ అంత గుండ్రంగా కూడా రావండి. ఒక్కొక్కసారి అయితే ఏయో షేప్లు వచ్చేస్తే నా చపాతీలు మా హస్బెండ్ కూడా నవ్వుకుంటారు. అంటే ఒక్కొక్కటి ఒక్కో షేప్లాగా వచ్చేస్తే మా హస్బెండ్ అంటారు, ఏంటి ఇదేం షేపులు ఏంటి ఇలా వచ్చాయి అంటారండి. కానీ ఏంటంటే ఏదైతే ఏముంది కడుపులోకి వెళ్ళడమే కదా కావాలని అంటారండి. నేను మా హస్బెండ్తో చాలాసార్లు ఈ విషయమే గొడవెట్టుకుంటాను. ఎందుకంటే వచ్చినప్పుడు ఇదో వంక పెడతారు, వీళ్ళు చేసేది తక్కువ, మగవాళ్ళు వంకలెట్టేది ఎక్కువ. ఇంకా నాకు ఎలా ఇరుచుకున్నా తినాల్సిందే కదండి. అది సొట్టగా ఉంటాయండి, ఎలాగ ఉంటాయండి, తినడమే కదా కావాలి అని చెప్పేసి అంటానండి. ఇంకా మేమైతే ఇలాగైతే చేసుకుంటున్నామండి మా ఇంట్లో. చూడండి రోజు నేను నైట్ అయితే నేను ఇలా డిన్నర్ అయితే ప్రిపేర్ చేశాను మా పిల్లలకైతే. మా పిల్లలు మేము ఈ రోజైతే నైట్ డిన్నర్ అయ్యేటప్పటికి చాలా అంటే చాలా టైం పట్టేసింది. ఎందుకంటే మేము హాస్పిటల్ నుంచి వచ్చినప్పటికే ఇంటికి వచ్చినప్పటికి 4 o'clock. ఇంక వచ్చి త్వరగా వండుకుని ఇంకా తిని పిల్లలు, మా పిల్లోడైతే 6 o'clock అయితే పడుకున్నాడు. వాడిని పడుకోబెట్టి ఇంక ఇంట్లో పనులన్నీ చక్కేసుకుని అన్నీ సర్దుకునేటప్పటికైతే నాకు 7:30 అలా అయిపోయింది. ఇంక నేను ఈ పిండి కట్ట అన్నీ నానబెట్టుకుని ఇంకా అన్నీ పక్కన పెట్టుకుని కర్రీ ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా. లేడీస్ అంటే ఒక పని ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళినప్పుడు ఇంకో పని తగులుతుంది ఏదో ఒకటి. అది పిల్లలతో అయితే చాలా అంటే చాలా కష్టం అండి. మా పిల్లలతో అయితే మరీ కష్టము. ఒక్కటి తింటామని చెప్పి ఎంచుకుంటారు, ఇల్లంతా పంపేస్తారు, మళ్ళీ చీపురు కట్టుకుని తీసుకుని వెళ్ళి మళ్ళీ అది తుడుచుకొచ్చి మళ్ళీ అది ఎత్తి ఇంక ఇలా రొటీన్గా జరుగుతుందండి బాబు నాకైతే వర్క్ ఇంట్లో. అందువల్ల అయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. అంటే నేను పడుకునేటప్పటికి 10:30 అయిందండి నిన్న నైటు. ఇంకా ఆ టైంలో వీడియో ఏం అప్లోడ్ చేస్తానులే అని చెప్పేసి అయితే నేను అప్లోడ్ చేయలేదు. ఆ పైన అమలాపురం బండి మీద జర్నీ కదండి, లోపల నాకు నడుము కూడా చాలా అంటే చాలా విపరీతంగా సలుపు వచ్చేసింది. ఇంకా అందువల్ల అయితే నేను నిన్న వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఇంకా అయితే ఈరోజు అప్లోడ్ చేశాను. ఇంకా చాలామంది నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకా ఫైనల్గా అయితే చూడండి, నేనైతే ఇంక ఇలాగైతే చేస్తున్నాను. నేను చేసిన చపాతీలు మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకుండా. ఇంకా చూడండి కొన్ని అయితే షేప్లు వచ్చేసాయి ఏయోని. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ రోటీలు అయితే కాల్చేస్తున్నానండి. చూడండి ఇంకా రోటీ కర్రతో అయితే నేను కాల్చేస్తున్నానండి. ఇంకా పక్కన పెనం మీద అయితే ఫస్ట్ కొంచెం వేడి చేసుకుని తర్వాత అయితే నేను కాల్చుతున్నానండి. ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో నాయి. కొన్ని అయితే బాగా పొంగుతాయండి, కొన్ని అయితే పొంగవు. చూడండి ఇదైతే ఎంత బాగా పొంగిందో. ఇంకా వీడియో వచ్చిన వాళ్ళనేమో వీడియోలో కనిపించడానికి లాగున్న వాళ్ళనేది పొంగింది. కానీ ఈరోజు బాగానే పొంగాయండి నావన్నీ. ఇంకా ఫైనల్గా అయితే ఇవన్నీ వండేసిన తర్వాత అయితే ఒక దాంట్లోకి అయితే తీసేసానండి. ఇంకా మా పిల్లలు ఇవి అవుతున్నప్పుడే ఆకలి అని తిరిగేస్తున్నారండి. ఎందుకంటే అప్పటికే టైము 8:30 అలా 9 o'clock అలా అయిపోతుందండి. నేను నైట్ మేము ఫస్ట్ టైం అండి 9 o'clock వరకు మా పిల్లలకి ఏమీ పెట్టకుండా ఉండకపోవడం. ఇంకా కాయగూరలు కూడా తీసుకొచ్చారు, అంటే 7 o'clock తీసుకొచ్చారు. ఇవన్నీ నేను సర్దుకుని అన్ని బాక్సుల్లోకి పెట్టాలి కదండి, లేకపోతే కుళ్ళిపోతాయి కదా. ఇంకా ఫైనల్గా అయితే రోటీలు అయిపోయినాయి. చూడండి కర్రీ కూడా అయిపోయింది. ఇంకా మా పిల్లలకైతే పెట్టేశాను. మా చిన్నోడు మా పెద్దోడు అయితే నేను వీడియో తీస్తుంటే ఇద్దరు కొట్టుకుంటున్నారండి. తప్పురా కొట్టకూడదురా అన్న వినండి. మా పెద్ద అబ్బాయి ఎప్పుడు మా చిన్న అబ్బాయిని సింకుతూనే ఉంటాడు. ఇంక ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత ఇంతేనండి బాబు, సింకుకుంటూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఒక క్షణం కనిపించకపోతే అమ్మ తమ్ముడేడి ఇల్లంతా తరివేస్తాడండి. అందరూ అంటారు, బాబు తమ్ముడిని ఒక దెబ్బ కూడా కొట్టడమ్మా, అందుకేనమ్మా తమ్ముడి మీద అంత ప్రేమ చూపించేస్తున్నారు అంటారండి. ఇన్ని ఎంత కొడతాడో అంత ఇదిగా చూస్తాడండి వాళ్ళ తమ్ముడిని. ఇంకా ఫైనల్గా అయితే పిల్లలకు కూడా ఇంక నేను ఈరోజు నిన్న చపాతీ పెట్టేశాను. ఇంక ఇది నిన్నటి బ్లాగ్ కదండి, నేను పెట్టడం మర్చిపోయాను. ఇంక ఈరోజు అయితే అప్లోడ్ చేశాను. చూడండి మా పిల్లలు చాలా సరదాగా ఇద్దరు అయితే తినేశారు. ఇంక నేనైతే వాళ్ళని చూపిస్తున్నాను కదా. మా చిన్న అబ్బాయి బాయ్ అని చెప్తున్నాడండి. మా పెద్ద అబ్బాయి వాడిని ఎప్పుడు గిల్లుతూనే ఉంటారు. వాడు చాలా మంచివాడండి. మా చిన్న అబ్బాయి కూడా పైకి కనిపించడు, కొడతాడు ఆడిని కూడా. ఇద్దరు కొట్టుకుంటారు, కలిసి తిరుగుతారు. మళ్ళీ ఆడితో ఎల్లకరాడు కొట్టేస్తున్నాడు కదరా అన్నా సరే మా చిన్న అబ్బాయి మా పెద్ద అబ్బాయితోనే వెళ్తాడండి. ఆడు ఇన్ని దెబ్బలు కొట్టేని ఆడితోనే ఉంటానంటాడు. ఇంకా పిల్లలు అంతే కదండి, ఎంత చెప్పినా వినరు. ఇంకా ఫైనల్గా అయితే మాకు నిన్న అయితే ఇలా గడిచిందండి. మా ఇంట్లో ఇలా జరిగింది నిన్నంతా. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఫైనల్గా బాయ్ అండి.